హాయ్ హలో వెల్కమ్ టు తన్విన్ మీడియా. సో మనందరికీ తెలుసు రేవంత్ రెడ్డి పాలన వచ్చినాక రైతు భరోసా ఇస్తాడని చెప్పేసి మనకి హామీ ఇచ్చిండు. సో రైతు భరోసా కోసం మనం మాట్లాడుకున్నట్లయితే రైతులు చాలా ఇట్లా అంటే చాలా బాధపడ్డారు. సో దానికి లాస్ట్ మంత్ మనకి ఏం చెప్పిందంటే రేవంత్ రెడ్డి, నేను ఈ నెల చివరి వరకు మీకు రైతు బంధు వచ్చేట్లాగా నేను ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చింది. ఇది ఏప్రిల్లో. సో ఏప్రిల్ అయిపోయింది, మే కూడా వచ్చింది. సో మే వచ్చి కూడా 5 days అవుతుంది. మరి ఇంకా రైతు బంధు ఎందుకు ఇవ్వలేడు అంటే మనని ఇంకా పిచ్చోళ్ళలాగా ప్రజలు గుడ్డోళ్ళు ఏ చెప్తా నమ్ముతారు. నేను ఇప్పుడు అంటే ఒక మంచి హుందాలో ఉన్నా కాబట్టి నేను ఏ చెప్తా చెల్తుంది అని చెప్పేసి అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నా అనేది ఇంకెవరికి అర్థమైతే లేదు. అంటే రైతులు లేకపోతే అసలు రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు వాళ్ళే మనకి మెయిన్. మనం ఈరోజు ఇట్లున్నాం అంటే రైతులు కష్టపడితేనే మనం ఈరోజు ఇట్లున్నాం. అలాంటిది రైతులకు నువ్వు ఎలాంటి న్యాయం చేయకపోతే నువ్వు వచ్చి ఎందుకు, నువ్వు రాకపోతే ఎందుకు? మేము ఎన్నుకున్నదే, నిన్ను నాయకుడిగా మేము ఎన్నుకున్నదే మాకంటూ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము మిమ్మల్ని అందరం కలిసి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం. అలాంటిది నువ్వు ఇప్పటికీ మాకు న్యాయం చేయకపోతే ఇది రైతు భరోసా ఒకటనే కాదు, నువ్వు ఇచ్చిన 7 హామీలల్లో కూడా నువ్వు మాకు ఏది కూడా చక్కగా నెరవేరలేదు ఇప్పటి వరకు. ఫ్రీ బస్ అన్నావు, ఫ్రీ బస్ పెట్టినావు, బట్ దానివల్ల ఎన్నెన్నో గొడవలు అవుతున్నాయి. నువ్వు చెప్పిన వాటిలల్లో ఏది కూడా కరెక్ట్గా లేదు. సో అవన్నీ పక్కన పెడితే నువ్వు రైతు బంధు ఇస్తా అని చెప్పి కూడా ఈ రోజు వరకు కూడా నువ్వు రైతు బంధు ఎందుకు అమలు చేస్తలేవు? అంటే రైతులు గట్టిగా అడగలేకపోతున్నారా, లేకపోతే రైతులు నీ కళ్ళకు కనిపిస్తలేరా? నీ హ్యాపీనెస్ల కోసం నువ్వు ఎన్నెన్నో కుట్రలు వండుతున్నావు, కానీ రైతు బంధు మాత్రం ఎందుకు ఇస్తలేవు? ఇదే హెచ్ఎస్యు భూముల పైన మాత్రం ఫుల్ ఇంట్రెస్ట్ పెట్టేసినావు. అది నా భూమి 400 ఎకరాలు కదా, అది లేకపోతే ఎట్లా అని చెప్పేసి దాని మీద ఫుల్ ఇంట్రెస్ట్ పెట్టినావు. దానికోసం ఎన్నో కుట్రలు దగాలు అన్నీ చేస్తున్నావు. ఎవరెవరికో ₹1,00,000 ఇచ్చుకుంటా, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇచ్చుకుంటా, వాళ్ళ నుంచి కూడా నువ్వు చాలా అన్యాయం చేస్తున్నావు. ఇదంతా నీకు గుర్తుంది, కానీ రైతు బంధు ఇస్తానేది మాత్రం నీకు గుర్తుకు లేదు. అంటే ఇప్పుడు ఎవరు గొంతులు వస్తలేవని చెప్పేసి నువ్వు మర్చిపోయినావా? రైతు బంధు నువ్వు ఇచ్చిన హామీలే కదా, నువ్వే కదా చేయాలి మరి. అంటే ఇప్పుడు ఇంకా నువ్వు అంటే మాకైతే 7 హామీలు ఇచ్చినావు, ఇంకా ఫ్యూచర్లో నువ్వు ఏం చేస్తావో ఏం చేయవో కూడా మాకైతే నమ్మకం వస్తలేదు. సో నీ కోసం ప్రజలు ఎట్లా మాట్లాడుకుంటున్నారంటే, చాతగానప్పుడు నువ్వు ఇక్కడ పదవులకు రావద్దు. ఇప్పటికైనా ఏం చెప్తున్నామంటే, నీకు చాత కాకపోతే నువ్వు ఆ సీట్ నుంచి దిగిపో, మేము ఇంకొకరిని ఎన్నుకుంటాం. ఇంకేమని మాట్లాడుతున్నారంటే, రైతు బంధు వస్తుందని చెప్పేసి ఆశలు వదిలేసుకోండి అని చెప్పేసి అని అంటున్నారు. అంటే ప్రజలని నువ్వెందుకు అంత బాధ పెడుతున్నావు? నీ జేబులో నుంచి తీసి ఇస్తలేవు కదా, అది గవర్నమెంట్దే కదా, మరి ఇవ్వనీకి నీకేంటి ప్రాబ్లం? ఇంకా రైతు బంధు, ఇంకా స్టూడెంట్స్కి కూడా నువ్వు ఎలాంటి న్యాయం చేస్తలేవు. ఇంకా ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. నువ్వు వచ్చి చాలా సంవత్సరం దాటిపోయింది, నువ్వు వచ్చి ఈ సంవత్సరంలో నువ్వేం న్యాయం చేసినావు? నీకంటూ నువ్వు ఏదో ఒకటి చేసుకుంటూ పోతున్నావు అంతే. నువ్వు చెప్పింది నువ్వు ఫస్ట్ ఎలక్షన్స్ టైంలో నువ్వు మాకేమని చెప్పినావు. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత నువ్వేమని చెప్తున్నావు? కనీసం నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు ఇన్ని మంత్స్లా ఇన్ని రోజులల్లా నువ్వు చేసింది ఒక్కటైనా మంచి పనులు ఉన్నాయా? ఏమి లేవు కదా ఇప్పటి వరకు. అసలు నువ్వు మొత్తానికి ఏమనుకుంటున్నావు? ఎవరికి కరెక్ట్గా ఆన్సర్ ఇస్తలేవు. ప్రెస్ మీట్లలో చెప్పడం కాదు, అది నిజంగా చేసి చూపించాలే కదా. ఏదో ప్రెస్ మీట్ పెట్టినామా, చెప్పినామా, అయిపోయింది, ఇంత టైం ఇచ్చినాం, ఈ టైం తర్వాత మళ్ళీ చూసుకుందాంలే అనుకుంటే ఎవరు ఊకోరు. ప్రజలు 1-2 సార్లు మాత్రమే ఎవరికైనా ఛాన్స్ ఇస్తారు. దాని తర్వాత ప్రజలు ఒక్కసారి రియాక్ట్ అయ్యారంటే మాత్రం నువ్వు అసలు ఉండవు. ఈరోజు నువ్వు ఆ సిచ్యువేషన్లో ఆ పొజిషన్లో ఉన్నావు అంటే కారణం ప్రజలు ఏం మాట్లాడతారేనని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు నేను విచ్చలుడిగా ఉంటా, నాకు నచ్చింది నేను చేస్తాను, నేనేది చెప్తా అదే హామీ అంటే కాదు. ఇక్కడ నువ్వు ఎలాంటి పొజిషన్లో అయినా ఉండు, ప్రజలు ఒక్కసారి వార్ రివర్స్ అయిందంటే మాత్రం నువ్వేం చేయలేవు. మిమ్మల్ని మాకు ఏదో చేయమని మేము అడుగుతలేం, నువ్వు చెప్పినయే మాకు చేయమని అడుగుతున్నాం అంతే కదా. అంతకుమించి మేమైతే ఏమి నదులు నాణాలు ఇట్లాంటివి మాకు ఇయ్యు, లేకుంటే మిమ్మల్ని దించేస్తాం అన్నట్లు ఇట్లాంటివి అయితే మేమేం చెప్తలేం కదా. మాకంటూ ఒక న్యాయం కావాలి. మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? మాకు కూడా ఒక న్యాయం జరగాలి, మేము కూడా మంచిగా ఉండాలి. మేము మంచిగా ఉంటేనే కదా నువ్వు మంచిగా ఉండేది. అసలు రైతుల బాధలు నీకేం తెలుసు? వాళ్ళు ఎంత కష్టాలు పడతారు నీకేం తెలుసు? ఒక్కసారి వచ్చి చూడు, రైతుల బాధలు అంటే ఏంటో తెలుస్తుంది. నీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, నువ్వు ఉన్నట్లు వాళ్ళు ఉండరు. ఆల్రెడీ నీకు తెలిసి ఉండొచ్చు, ప్రతి దాంట్లో అప్డేట్గా ఉంటారు కాబట్టి న్యూస్లు ఎన్నెన్నో వస్తుంటాయి. చాలామంది రైతులు సూసైడ్ చేసుకొని చనిపోవడం. ఎందుకు చనిపోతారు? ఉట్టిగా చనిపోరు కదా రైతులు. నువ్వు ఇస్తా అన్న రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉండి ఎంతో కష్టపడి ఏం చేయాలో అర్థం కాక ఫ్యామిలీ, నా పిల్లలు
మా ఇంట్లో నా పిల్లలు కూడా ఎవరికి గుర్తుకు రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సిచ్యువేషన్ ఇది, నేను లేకపోతే ఏమవుతుంది నా ఫ్యామిలీని కూడా గుర్తుకు రాదు రైతుకి. ఒక్కసారి రైతు నా ప్రాణం నాది కాదనుకుంటే వదిలేసి చనిపోతాడు. దాని తర్వాత ఈరోజు నువ్వు మంచిగా తిని మంచిగా ఉంటున్నావు అంటే కారణం రైతు. నువ్వు రైతుకే న్యాయం చేయనప్పుడు నువ్వెందుకు ఇంకుండి? సో ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక్కసారి రైతు బంధు కోసం నువ్వు ఆలోచించాలి. మీరు ఆలోచించి దీనికోసం ఏదో ఒకటి మీరు చేయాలని కోరుకుంటున్నాం. చేయాలని కాదు, ఖచ్చితంగా రైతు భరోసా మీరు అమలు చేయాలి కన్ఫామ్గా. ఎందుకంటే మీరు చేస్తా అన్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. ఇంకెన్ని రోజులు నువ్వు ఇట్లా ఆపుకుంటావు? ఎన్ని రోజులు డే బై డే కొన్ని రోజులు ఆగండి, ఈ డేట్ను అమలు చేస్తా అని చెప్పిన డేట్లను ఎన్నో పోయినాయి. సో ఇంక ఇప్పుడు అట్లా ఉండదు. ఖచ్చితంగా గట్టిగా కూర్చున్నారు రైతులు మాత్రం. నువ్వు ఖచ్చితంగా రైతు బంధు అమలు చేయాల్సిందే ఖచ్చితంగా. అంటే ఇంకా నువ్వు చాలా కూడా చేస్తా అని చెప్పినావు, ముందు ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది అని చెప్పినావు. కాబట్టి ఇంకా ముందు కూడా ఇదే కాకుండా ఇంకా రాబోయే రోజులలో కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న సొసైటీకి, మన ఇండియా అందరికీ కూడా తెలంగాణలో మంచి అభివృద్ధి చెందాలని చెప్పేసి చెప్తున్నాం మేము. సో చూస్తూనే ఉండండి తన్విన్ మీడియా.